బాల్యం అనగానే మీకు గుర్తొచ్చేది ఏంటి సార్? నా జీవితం నుంచి విడదీయలేని ఒక ఏరియా 221/1 చిలకలగూడ రైల్వే క్వార్టర్స్. ఆ నెంబరు ఎప్పుడైనా పొరపాటు 220 అనగానే నా 221 దాని పక్కన వెళ్ళి అంటే దాదాపు నాకు జ్ఞానం వచ్చినప్పటి నుంచి నేను బీకామ్ అంటే జ్ఞానం రావడం అంటే జ్ఞానం పరిపూర్ణంగా ఎవరికి రాదు ఎప్పటికీ రాదు. నాకు గుర్తున్నప్పటి నుంచి దాదాపు బీకామ్ దాకా అక్కడ చదివాం. సుఖాలు, కన్నీళ్ళు, బాధలు, ఆనందాలు, చిలక. రైల్వే క్వార్టర్స్ అంటే రైల్వేలో యావత్ భారతదేశానికి సంబంధించిన చాలామంది పనిచేస్తుంటారు. మా ఇంటి ఎదురుగుండా మలయాళీస్, పక్కన గుజరాతీస్, యువతల రెడ్డీస్, ఆ పక్కన ముస్లిమ్స్, ఇటు తమిళియన్స్, అటు క్రిస్టియన్స్, ముస్లిమ్స్, కుల మత వర్ణ వర్గ విచక్ష. అంటే నాకు బీకామ్కి వెళ్ళే వరకు ఏమరా మీరేమిటోళ్ళు అని ఏనాడు మేము అనుకోలే. కలిసి ఆడుకున్నాం, కలిసి పాడుకున్నాం, కలిసి దొంగతనాలు చేసాం చిన్న చిన్న ఇంట్లోంచి. సో అది ఒక విచిత్రమైన, అందువల్ల మాకు